కజారి కాటన్ అని చెప్పి ఒక చీర ఉందండి. జస్ట్ 50 గ్రాములే ఉంటుంది. ఈ చీర 2000 నుంచి 20,000 దాకా పలుకుతుంది. ఇక ఈ వేసవి కాలంలో ఉంటుందండి డిమాండు. వేసవేంటి అన్ని కాలాల్లోనూ భారతదేశం అంటేనే ఎప్పుడు ఎండ ఉంటుంది గదండీ! ఆడవాళ్ళు ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారండి. ఈ చీరల గోలేంటి అనుకుంటారేమో! మనం మంచి సక్సెస్ స్టోరీసు చెప్పుకుంటూ ఉంటామండి. ఏది మామూలు వాళ్ళు ఎందుకు పనికిరారు అని అనుకుంటాం మనం. వాళ్ళకి ఏ చదువు సంధ్యలు ఉండవు, ఏ తెలివితేటలు ఉండవు. కానీ సక్సెస్ అవుతారు. నెలకి లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు. అలాంటి స్టోరీస్ మనం షేర్ చేసుకుంటున్నాం గదండీ! ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాం. సో, దయచేసి మరి ఒక లైక్ ఇచ్చేస్తే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. దయచేసి ఎవరో ఇంకా నిరాశలో ఉండిపోతారు. ఇంకా నిర్వేదంలో ఉండిపోతారు. నేనేం చేయగలను? నేను సాధించగలనా? అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. పర్సనల్‌గా కూడా షేర్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా గానీ దయచేసి షేర్ చేస్తే ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఆ నిరాశ, నిస్సత్తువ, నేనేం చేయలేనులే అనే భావం పోయి యెస్! ఐ కెన్ ట్రై. ఐ యామ్ సంథింగ్ అనే ఫీలింగ్‌లోకి వాళ్ళని తీసుకొద్దామనండి. ఇక్కడ సునీత లక్రా. మీరు కూడా గూగుల్ చేయొచ్చు. సునీత లక్రా సక్సెస్ స్టోరీ అని చెప్పి గూగుల్ చేయొచ్చండి. రాంచీ, రాంచీ అంటే మీకు తెలుసు జార్ఖండ్. రాంచీ ప్రాంతం దీనికి ఫేమస్ అండి ఈ కజారీ. అక్కడ మామూలు అమ్మాయి, ఏ మాత్రం చదువు లేని అమ్మాయి. ఆమెకు కూడా ఏదో పని చేయాలి, ఏదో బాగుపడాలి, బాగా బతకాలి, సంపాదించాలి అనే కోరిక ఉంటుంది కదండీ! ఉండేది. కానీ ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. ఏదో అన్యాపదేశంగా ఒకసారి ఏదో టాపిక్ వస్తే పలానా వాళ్ళు చీరలు నేస్తూ ఉంటారు, పలానా చోట నేర్పిస్తూ ఉంటారంటే అలా అటెళ్ళిందండి. అటు వెళ్ళిన అమ్మాయి ఈరోజు లక్షలు సంపాదిస్తోంది. ఎలా అంటే అక్కడ టెక్నిక్స్ నేర్చుకుంది. ఏది ఆ కజారీ, లకరా అనేది నేయటం. ఈ చీరలండి పూర్తిగా చేత్తోనే నేస్తారు. ఎటువంటి ఇంకా పెద్ద పెద్ద భారీ మెషిన్స్ ఉండవు. అక్కడ వాడే మెటీరియల్ ఈ ఈ కజారీ చీరల కోసం వాడే మెటీరియల్ గూడా ప్యూర్ సాఫ్ట్ అండ్ కాటన్ ఉంటుంది. ఒంటికి ఎంత హాయి అంటే అంత హాయి. అంటే మన లెనిన్ అంటాం చూడండి అది గూడా పనిచేయదు. ఒక్కావిడ మొదట్లో స్టార్ట్ చేసింది. ఈరోజు ఒక 25 మందిని పెట్టుకుంది. బ్రహ్మాండంగా చీరలు నేస్తోంది. ఇక ఎగ్జిబిషన్స్ ఢిల్లీ, అహ్మదాబాద్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఫేమస్ ఎగ్జిబిషన్స్ జరిగినా అక్కడ చక్కగా ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటోంది. ఇక ఆన్‌లైన్ సేల్స్ మనకు తెలియనిదేముంది. ఎందుకు పనికిరాని చీరలు కాదు, బట్టలు కాదు, ఇంకోటి తెగ అమ్మేస్తున్నారు కదండీ! మరి ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న ఈ చీరలకి డిమాండ్ ఉండదా? సో, ఆ డిమాండ్‌ని క్రియేట్ చేసుకుంది. సో, మరి చాలా కుటుంబాల్లో ఉమెన్ ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక ఆగిపోతూ ఉంటారు చూడండి. వాళ్ళకి ఇంటర్నల్‌గా స్కిల్ ఉంటుంది. చాలా స్కిల్ ఉంటుంది. కానీ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలో తెలియక ఆ స్కిల్‌ని అలాగే పాపం మరుగుపడిపోయేలాగా ఉంచేస్తారు. అలాగే జీవితాలు అయిపోతున్నాయి కదండీ! అందుకే ఈ లక్షలు సంపాదిస్తున్న ఈ